ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 17వ చరణం. సమ్ బికేమ్ టూల్స్ త్రూ దేర్ rebellious ways and suffered affliction because of their iniquities. Psalms chapter 107 verse 17. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బుద్ధిహీనత అనేది మనకు ప్రమాదమును తెస్తుంది, బాధని తీసుకొని వస్తుంది. ఆయన చేత సృజించబడిన మనము బుద్ధిహీనంగా జీవించొద్దు అని దేవుడు ఈ రోజున కోరుకుంటున్నాడు. బుద్ధిహీనత అంటే అసలు జ్ఞానము లేకపోవడం కాదు, గాని జ్ఞానము తక్కువగా ఉండడం. ఆ యొక్క మిడిమిడి జ్ఞానము వలన ఎవరికో కాదు మనకే సమస్య వస్తుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు బాధలో ఉన్నావేమో, అనుకోని కష్టంలో పడ్డావేమో, అప్పులు నిన్ను చుట్టుముట్టాయేమో, నీపైన కోర్టు కేసులు అయ్యాయేమో, లేదా నీవు అనుకున్న స్థితిలో లేక తక్కువ స్థితిలోనే ఉన్నావేమో. దానికి కారణం వేరే ఎవరో కాదు, మన యొక్క బుద్ధిహీనత కావచ్చు. అన్నిసార్లు మనమే కారణం అని చెప్పడం లేదు, గాని చాలా వరకు మనకు సమస్యలు రావడానికి మనమే కారణం అవుతుంటాం. అప్పుల్లో మునిగిపోవడానికి, అనారోగ్యంతో జీవించడానికి మనమే కారణమవుతాం. చూడండి, ఒక ట్రైనింగ్ లేని వ్యక్తిని మనం చేస్తున్న పనిలో నియమించుకుంటే అతనికి ఎటువంటి నాలెడ్జ్ ఆ పని మీద లేదు, కాబట్టి ఖచ్చితంగా పొరపాట్లు చేయడం ప్రారంభిస్తాడు. తద్వారా మనం చేస్తున్న పనిలో కావచ్చు, మన పరిచర్యలో కావచ్చు, మన యొక్క కంపెనీలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మనము నష్టాలు చూడాల్సి వస్తుంది. మనము దానికి తగిన పర్యావసానమును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మనకు వచ్చిన నష్టానికి, మనము ఎదుర్కొనే శ్రమలకు ఆ వ్యక్తిని బాధ్యుడిని చేయలేము. ఎందుకంటే ఆ వ్యక్తికి ఏమీ తెలియదు అని మనకు తెలిసినా పని ఇచ్చి, జీవితంలో స్థానాన్ని ఇచ్చి, ఆ కుటుంబములో మర్యాదనిచ్చి, నమ్మి మన బాధ్యతలు అప్పగించాం కాబట్టి మనదే తప్పు కదండి. దీనినే దేవుడు బుద్ధిహీనత అని అంటున్నాడు. మా కులం వారు, మా మతం వారు, మా ఊరి వారు అని చెప్పి మనము నిర్ణయాలు తీసుకోవద్దు, నమ్మొద్దు. నమ్మడం వల్లనే మోసపోతాం, నష్టపోతాం, కోల్పోతాం. మన దోషము వలనే ఎక్కడో ఉన్న బాధను కొని తెచ్చుకుంటాం. అయితే వాక్యం సెలవిస్తుంది, మనకు కలిగిన బుద్ధిహీనత మొదటగా చెడు ప్రవర్తనకి కారణమవుతుంది. మంచి చేయాల్సినటువంటి వారమో చెడు చేస్తాం. ఎవరికో చెడు చేయడం కాదండి, మనకు మనమే చెడు చేసుకుంటాం. ఆలోచించకుండా, కనీసం ఆలోచన లేకుండా ఇది చేస్తే ఏమవుతుందిలే, ఈ మార్గంలో వెళ్తే ఏమవుతుందిలే, ఈ ధనము దీనిలో పెడితే ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము దాని ద్వారా జరిగే నష్టము జరుగుతుంది అని గ్రహించే లోపే జరగాల్సినంతా జరిగిపోతుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, బాధను తమకు తామే తెచ్చుకుంటారు అని. ఇజ్రాయేలీలు చాలా సందర్భాల్లో బుద్ధిహీనులుగా ప్రవర్తించారు. రక్షించిన దేవుణ్ణి, కాపాడిన దేవుణ్ణి, పోషించిన దేవుణ్ణి వదిలివేసి విడిచిపెట్టి ఈ లోకం వైపుకు తిరిగి అన్య ఆచారములు చేస్తూ సర్వశక్తి గల దేవుణ్ణి తృణీకరించారు. అదే వారి బుద్ధిహీనత. అన్యుల్లా చేస్తే, జీవిస్తే ఏమవుతుందిలే అని వారు అనుకున్నారు. కానీ అదే వారి శ్రమలకు కారణమైంది, బాధలకు కారణమైంది. ఈ రోజున దేవుడు నీవు అలా కావద్దు అని కోరుకుంటున్నాడు. నీ బుద్ధిహీనత వలన నీవు నష్టపోవద్దు. నీ బుద్ధిహీనత వలన నీ కుటుంబములో లేమికరమైనటువంటి పరిస్థితి నీవు తీసుకొని రావద్దు. నీ బుద్ధిహీనత వలన నీవు అనారోగ్యం పాలు కావద్దు. అందరినీ నమ్ముతున్నావేమో, ఇవ్వకూడని వారికి ధనము అప్పుగా ఇస్తున్నావేమో, నీ వ్యాపారములో భాగస్వామిగా ఎవరిని చేర్చుకున్నావు, నీ వివాహ విషయంలో ఎటువంటి వ్యక్తిని నీవు ఎన్నుకోబోతున్నావు, ఏ కోర్సు నీవు తీసుకొని పోతున్నావు, ఎటువంటి ఆహారము నీవు తీసుకుంటున్నావు, ఒక్కసారి ఆలోచించు. నీకు రాబోతున్న బాధల నుండి నీవు తప్పించుకో. నీకు జరిగే నష్టం జరగక ముందే మేలుకో. అనవసరమైన ఉచ్చులో చిక్కుపడిపోకుండా జాగ్రత్త పడు. దేవుడు జ్ఞాన వివేచనములను అనుగ్రహించే దేవుడు. ఏ సమయం
సమయములో ఏం చేయాలో ఆయన వాక్యం ద్వారా చెబుతూనే ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి అడుగు, ఆయన నీకు మంచి వివేచన ఇస్తాడు. నీవు బాధలో పడకుండా, అవమానంలోనికి వెళ్లకుండా, నష్టాలు లేమికరమైన పరిస్థితులు నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు, క్షేమముగా నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంబుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడ, మీకు వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా తండ్రి, మేము బుద్ధిహీనులుగా ఉండవద్దు అని అయ్యా, మరి తండ్రి బుద్ధిహీనత వలన, దుష్ట ప్రవర్తన వలన ప్రభా, దోషము చేత మేము బాధ తెచ్చుకుంటాము అని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, మరి తండ్రి ఇజ్రాయేలీలు ప్రజలలాగా ప్రభా అయా మిమ్మల్ని విడిచిపెట్టి అయా మరి తండ్రి మీరు మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి ప్రభా మరి తండ్రి మిమ్మల్ని స్తుతించకుండా, మిమ్మల్ని ఘనపరచకుండా అయా ప్రభా మిమ్మల్ని తృణీకరించుకుంటూ వచ్చారని, అదేవిధంగా అటువంటి బుద్ధిహీనత మేము కలిగి ఉండకూడదని, వాక్యానుసారంగా జీవించకుండా ఎందరైతే బాధల పాలయ్యారో ప్రభా వారిని మా ముందు నుంచినందుకు స్తోత్రాలు, మమ్మల్ని సరిచేసినందుకు వందనాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి నా తండ్రి. అయా అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా మీ యొక్క అమూల్యమైనటువంటి హస్తాన్ని బిడ్డల పైన ఉంచమని వేడుకుంటున్నాం. అయా మరి ఆ త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో ఉన్న ఆ యొక్క విభేదాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి కృపను దయచేయండి తండ్రి. అదేవిధంగా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నిటి నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా మరి తండ్రి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. ముఖ్యంగా మీ మాటకు లోబడే బిడ్డలుగా, ఆ యొక్క తండ్రి చెడు స్నేహాలకు దూరమయ్యే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా ప్రభా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి తండ్రి. మారు మనస్సు లేని ప్రతి బిడ్డకు మారు మనస్సు దయచేయండి ప్రభా. అయా మీ యొక్క రాజ్య సువార్తను చెబుతుండగా ప్రభా అనేకులు తండ్రి చెవియొగ్గి ప్రభా మరి మీ మాటలు వినడానికి కృపను అనుగ్రహించండి నా దేవా. అయా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కష్టాలలో, వేదనలో, శోధనలో, కృంగుదలలో ఉండి అయా ఈ సమయంలో మీకు మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి తండ్రి, సమాధానపరచండి తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి ప్రభా. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. ఆ యొక్క గర్భఫలాన్ని పొందుకొని ప్రభా మీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి, బలపరచండి నా తండ్రి. అదేవిధంగా వారికి ఉన్న మరి తండ్రి ఆ యొక్క సమస్యల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా రక్షణ లేక ఉన్నారో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి నా దేవా. అదేవిధంగా నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిని మీరు బలపరచండి అయ్యా, స్థిరపరచండి నా దేవా. అదేవిధంగా నా ప్రభా మరి తన్ని మీ పరిచర్య చేస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. దైవజనులందరినీ తండ్రి వారి పైన మీ యొక్క కృపను, మీ కటాక్షమును కుమ్మరించండి అయ్యా. మరి తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి వారు పనిచేస్తుండగా తగినటువంటి ఫలితాన్ని వారు పొందుకోవడానికి సహాయం దయచండి. అనేకులు రక్షించబడడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయ్యా తండ్రి. కూలి పని చేసుకున్న వారిని దీవించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటూ అయ్యా
ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా విరిగి నలిగిన హృదయముతో నలిగిపోతున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డను మీరే ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.